నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ప్రేమంటే ఒకరి కోసం ఒకరై ఉండటం. రెండు మనసులు ఒకేలా ఆలోచించడం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెంచల్గూడ సెంట్రల్ జైల్. ఆ జైల్లో నేరస్తులు ఎంతోమంది ఉంటారు. చేయని తప్పుకి తన వాళ్ళ కోసమో లేక డబ్బు కోసమో కొంతమంది చేయని తప్పుకి శిక్ష అనుభవించేవారు కూడా ఉంటారు. అలాంటి వారిలో ఒకడు రామ్. రామ్ 28 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి. తను ఒక హత్య కేసులో జైలుకు వచ్చాడు. ప్రభుత్వం 5 ఏళ్ల శిక్ష వేసింది. 3 ఏళ్లు గడిచిపోయాయి. రామ్ మంచి ప్రవర్తన వల్ల, సత్ప్రవర్తనతో వచ్చే జనవరి 26వ తారీఖు విడుదలవుతున్నాడు అని ఆ జైల్ సబార్డినేట్ చెప్పాడు. జనవరి 26వ తారీఖుకి ఇంకా వారం రోజులే ఉంది. అప్పుడే ఒక 25 ఏళ్ల యువకుడు తను ప్రేమించిన అమ్మాయి తనని కాదన్నదని కత్తితో చంపిన కేసులో 7 సంవత్సరాలు శిక్ష పడి ఆ జైల్లోకి అడుగుపెట్టాడు. మరునాడు ఖైదీలందరూ భోజనం చేసి ఎవరి పనుల్లో వారు ఉండగా ఆ యువకుడు మరో ఖైదీతో, ఎంతో ప్రేమించాను భయ్య, నన్నే కాదని ఎవడితోనో పెళ్లికి ఒప్పుకుంది, అందుకే అది ఉంటే నాతో ఉండాలి లేకపోతే చావాలి అని దాన్ని చంపేశా అని చెప్తుంటాడు. వాడి మాటలకి, అవునా, అదిగో అక్కడ వెళ్తున్నాడే వాడి పేరు రామ్, వాడిది కూడా కొంచెం నీలాంటి స్టోరీనే. వాడు కూడా ప్రేమించిన అమ్మాయి వల్లే జైలుకు వచ్చాడంట, కానీ వాడి పూర్తి స్టోరీ నాకు కూడా తెలీదు. మరో 4 రోజుల్లో సత్ప్రవర్తన మీద విడుదలవుతున్నాడంట అని చెప్పాడు ఆ ఖైదీ. ఆ మాటలకి ఆ యువకుడు వెంటనే రామ్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని తన స్టోరీ చెప్పి, నీ స్టోరీ కూడా చెప్పు భయ్యా, నీది కూడా నాలాంటి స్టోరీనే అంట కదా, ప్లీజ్ అని అడుగుతాడు. అక్కడికి కొంతమంది ఖైదీలు వచ్చి, మరో 4 రోజుల్లో వెళ్ళిపోతున్నావు కదా, నీ లవ్ స్టోరీ చెప్పు అని బ్రతుములాడుతారు. ఎవరా అమ్మాయి, ఎప్పుడు కలిశావు, ఎక్కడ కలిశావు, నీ లవ్ స్టోరీకి ఓకే చెప్పిందా లేదా, నువ్వు ఎందుకు జైలుకు వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపించారు. రామ్ గట్టిగా ఊపిరి తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. తన పేరు సీత, సీతామహాలక్ష్మి. తనని మొదటిసారి మా అమ్మమ్మ ఊరు సీతారామపురంలో చూశా. చాలా ఏళ్ల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. ఒకరోజు సాయంత్రం అమ్మమ్మతో కలిసి ఆ ఊరిలో ఉన్న రామాలయం వెళ్ళాను. అప్పుడు చూశాను తనని. అందం, అమాయకత్వం తన సొంతం. లేత గులాబీ రంగు చీరలో నుదుటిన బొట్టు, చేతి నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు వేసుకొని తను నడిచొస్తుంటే దివి నుండి భూకి దిగివచ్చిన దేవకన్నిలా కనిపించింది నా కంటికి. ఆ క్షణం తను నా కోసమే పుట్టినట్టు అనిపించింది. తన మాట కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడొచ్చు. తన ప్రేమ కోసం ఎన్ని జన్మలైనా సరే తిరిగి పుట్టొచ్చు. తను నా వైపే వస్తుంది, కానీ నా కోసం కాదు, మా అమ్మమ్మ కోసం. బామ్మ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది సీత. బాగుందమ్మా, నువ్వు ఇచ్చిన మందులు వాడుతున్నప్పటి నుండి నా ఆరోగ్యం చాలా బాగుంది అని చెప్పింది రామ్ అమ్మమ్మ. సీత రామ్ని చూసి, ఇతనెవరు బామ్మ అంది. నా మనవడమ్మ, నా కూతురు కొడుకు, సిటీలోనే ఉంటాడు, నా ఆరోగ్యం బాగోలేదని వచ్చాడు. బామ్మ మాటలకి సీత రామ్ని చూస్తూ, ఏంటండి ఇది, మీ అమ్మమ్మకి బాగోలేకపోతే మాత్రమే వస్తారా, మీరు అప్పుడప్పుడు వచ్చి ఆవిడ యోగక్షేమాలు చూస్తూ ఉంటే ఆవిడ సంతోషంగా ఉంటుంది, లేకపోతే బెంగతో ఇదిగో ఇలా ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటుంది. మీ అమ్మని మిమ్మల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుంటారు, అలాంటి ఈవిడని మీరు ఎలా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి అని రామ్కి చెప్తుంటే రామ్ మాత్రం సీతనే చూస్తూ ఉంటాడు. బామ్మగారికి రేపటితో నేను ఇచ్చిన మందులు అయిపోతాయి, రేపు మీరు మా ఇంటికి రండి, వేరే మందులు ఇస్తా అని చెప్పి సీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీతారాముల దర్శనం తర్వాత అమ్మమ్మను తీసుకొని ఇంటికొచ్చిన రామ్, అమ్మమ్మ, ఎవరా అమ్మాయి అన్నాడు. ఆ అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి. పేరులోనే కాదు, గుణంలో కూడా సీతాదేవిలాగే. ఈ ఊరి జమీందారు గారి ఒక్కగానొక్క కూతురు. సిటీలోనే డాక్టర్ చదువులు చదువుకొని ఊరికి సేవ చేయాలని ఇక్కడికి వచ్చింది. మనం పుట్టిన ఊరిని, కన్నవాళ్ళని మరిచిపోకూడదు.
కన్నవారిని పూజించాలి, పుట్టిన ఊరికి సేవలు అందించాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అని రామ్కి చెప్పింది రామ్ అమ్మమ్మ. ఆ మాటలు విన్న రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రామ్ ఆలోచనలు కూడా అవే. రామ్ ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటాడు, కానీ ఎక్కువగా ప్రజాసేవలోనే ఉంటాడు. రామ్ మంచితనాన్ని గుర్తించిన ఒక కాలేజ్ సంవత్సరం క్రితం అతి చిన్న వయసులోనే మంచి మనసుతో తన రెస్టారెంట్లో వచ్చిన ఆదాయంలో 40% పేదల కష్టాన్ని తీర్చడానికి ఉపయోగిస్తున్నాడు అని సన్మానం చేశారు. ఆ సన్మానంలో రామ్ చెప్పిన మాటలే ఇప్పుడు సీత చెప్పింది. ఇది ఒక కోయిన్సిడెంట్ అనుకుంటాడు రామ్. మరుసటి రోజు అమ్మమ్మ మందుల కోసం సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు రామ్. రామ్ లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తుంటే, ఎవడ్రా నువ్వు, సరాసరి లోపలికి వచ్చావు అన్న మాట వినిపించగానే అటువైపు తిరిగి చూశాడు. బాగా పెరిగిన గడ్డంతో, జిమ్ చేసి పెంచిన కండలతో రౌడీలా కనిపించాడు రామ్ వయసు ఉన్న మరో వ్యక్తి. అడుగుతుంటే అలా చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? ఏం కావాలి అని గట్టిగా అన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అరుపులకి రూమ్లో నుండి బయటికి వచ్చింది సీత. ఎందుకు అలా అరుస్తున్నావు? అతన్ని నేనే రమ్మన్నాను. అతను సావిత్రమ్మ గారి మనవుడు. మందుల కోసం నేనే రమ్మని చెప్పాను అంటుంది ఆ వ్యక్తిని కోపంగా చూస్తూ. ఆ వ్యక్తి సీత వైపే చూస్తూ, ఎవరో ఎక్కడో ఏదో చెప్పారని అందరికీ ఇలా ఫ్రీగా వైద్యం చేస్తూ ఉంటే ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అంటాడు. మా నాన్న సంపాదించిన ఆస్తులే కదా, నీకేంటి నొప్పి? నీ హద్దుల్లో నువ్వు ఉండు అన్న సీత మాటలకి ఆ వ్యక్తి కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీతని చూసి, ఎవరండి అతను, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అంటాడు రామ్. వాడో మెంటల్ కేసులేండి, వదిలేయి, మీరు రండి అని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇంకా ఎన్ని రోజులక్క ఈ అవమానాలు? అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర ప్రతి చోట నన్ను అవమానిస్తూనే ఉంది. దాన్ని అస్సలు వదలను అంటాడు ఆ వ్యక్తి. కొద్ది రోజులాగరా, దాని పొగరు దించి నీ ముందు తల వంచి తాళి కట్టించుకునేలా చేస్తా. తరువాత దాన్ని బొమ్మలా చూస్తావో బానిసగా చేస్తావో నీ ఇష్టం అంది నీలవేణి. నీలవేణి సీతామహాలక్ష్మి సవతి తల్లి. డబ్బుపై ఆశతో సీతామహాలక్ష్మి తండ్రి వీరప్రతాప్ని రెండో పెళ్లి చేసుకుంది. అందరి ముందు మంచిదానిలా నటిస్తూ ఎలాగైనా సీతామహాలక్ష్మిని తన తమ్ముడు గౌరీ శంకర్కి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఆస్తి మొత్తానికి యజమాని కావాలనుకుంటుంది నీలవేణి. సీతారాం పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది. తరచూ కలుసుకునేవారు. ఇది నీలవేణి గౌరీ శంకర్లకి ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు నీలవేణి భర్త వీరప్రతాప్తో, ఎన్నోసార్లు చెప్పాను కానీ మీరు సమాధానం ఇవ్వలేదు, కనీసం ఈసారైనా ఇవ్వండి. నా తమ్ముడు గౌరీకి సీతకి పెళ్లి చేద్దాం. ఇప్పుడు సీత చదువు కూడా పూర్తయింది కదా, పైగా సీత సిటీ నుండి వచ్చిన వాడితో ఎక్కువగా తిరుగుతుంది. తను తొందరపడకముందే మనం తొందరపడి పెళ్లి చేసేద్దాం అంది నీలవేణి. ఆ మాటలు విన్న వీరప్రతాప్ మాట్లాడకముందే రూమ్లో నుండి వచ్చిన సీత, పిన్ని, మిమ్మల్ని నా విషయంలో తలదూర్చొద్దు అని ఎప్పుడో చెప్పా, మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు. మీ డౌట్ రాముని నేను ప్రేమిస్తున్నాను అనే కదా? ఎస్, నేను రామ్ని ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుండి కాదు, సంవత్సరం క్రితం నుండే. రామ్కి మా కాలేజ్లో సన్మానం చేసినప్పుడే చూశా. నాన్న, నేనెప్పుడు చెప్తుంటానే, మనం పుట్టిన ఊరిని మరవకూడదు, కన్నవారిని మరవకూడదు అని. ఆ మాటలు రామ్ మా కాలేజ్లో చెప్పిన మాటలే. రామ్ అంటే ఇష్టమో ప్రేమో కాదు నాన్న, ప్రాణం. రామ్ కన్నా గొప్ప గుణం ఉన్న అబ్బాయిని దొరకడు. ఇప్పటి వరకు రామ్ని నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతి రామ్కి కూడా చెప్పలేదు, మీకే చెప్తున్నాను అని సీతామహాలక్ష్మి బయటికి వెళ్ళబోతుంది. అక్కడే డోర్లో నిల్చున్న రామ్ని చూసి షాక్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం వీరప్రతాప్, సీతామహాలక్ష్మి రామ్ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. అక్కడ రామ్తో, నా కూతుర్ని బాగా చూసుకుంటే చాలు, తన కుటుంబాన్ని బాగా చూసుకునే అబ్బాయిని భర్తగా తీసుకురావాలి అనుకున్నా. కానీ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కుటుంబంగా భావించే నీకన్నా గొప్పవాడు ఎక్కడుంటాడు బాబు. నీకు ఇష్టమైతే మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతా అని చెప్తాడు వీరప్రతాప్. మీ అమ్మాయిని మొదటిసారి రామాలయంలో చూశాను సార్.
అప్పుడే పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నా. తను అంటే ఇష్టం కాదు, తను నా ఊపిరి అని చెప్తాడు రామ్. ఆ మాటలకి అందరి కళ్ళల్లో సంతోషం చేరుతుంది. సీత, ఇప్పటి నుండి నువ్వు నాదానివి అంటూ తన చేతికి ఉన్న ఉంగరాన్ని సీత చేతి వేళ్ళకి తొడుగుతాడు రామ్. దీన్నంతా తెలుసుకున్న నీలవేణి, గౌరీశంకర్లు కోపంతో రగిలిపోతారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మరుసటి రోజు సీత ఫోన్లో మాట్లాడుతూ, రామ్, నీకో విషయం చెప్పాలి, కానీ ఫోన్లో కాదు, డైరెక్ట్గా. ఊరి చివర ఉన్న పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉంటా, త్వరగా రా అని చెప్తుంది. రామ్ కూడా సరే అని అంటాడు. సీత స్కూటీలో గుడి దగ్గరికి బయలుదేరుతుంది. దీన్నంతా విన్న గౌరీశంకర్ కారులో సీత వెనకే వెళ్తాడు. రామ్ తన బైక్లో సీత చెప్పిన పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తాడు. కానీ రామ్ వెళ్ళేసరికి అక్కడ జరగరాని ఘోరం ఒకటి జరిగిపోయి ఉంటుంది. ఆ సన్నివేశం చూసి రామ్ ఆశ్చర్యంగా ఉండిపోతాడు. ఎర్రని చీరలో చేతి నిండా గాజులు వేసుకొని, నుదిటిన బొట్టుతో, చేతిలో త్రిశూలంతో కోపంగా ఉన్న సీతామహాలక్ష్మిని చూస్తుంటే పెద్దమ్మ తల్లినే చూస్తున్నట్టు అనిపించింది రామ్కి. రామ్ రావడానికి కొద్ది క్షణాల ముందు రామ్ కోసం ఎదురు చూస్తున్న సీత వెనకాలే వచ్చిన గౌరీశంకర్ సీతపై చెయ్యి వేసి, నాలో లేనిదే ఆ సిటీ వాడి దగ్గర ఏముంది? వాడికి అంత అలవాటు పడ్డావా? ఇప్పుడు నా మగతనం ఏంటో చూడు అని సీతని బలవంతం చేయబోతాడు. కొద్దిసేపు తోపులాట తర్వాత అక్కడే ఉన్న త్రిశూలంతో గౌరీశంకర్ని పొడిచి చంపి ఉంటుంది సీతామహాలక్ష్మి. అక్కడ జరిగిందంతా అర్థం చేసుకున్న రామ్ సీత చేతిలో ఉన్న త్రిశూలం లాక్కొని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ సీత ఒప్పుకోకపోతే, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్తాడు. సీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గౌరీశంకర్ని చంపిన కేసులో రామ్కి 5 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నీలవేణి కుట్ర తెలుసుకున్న వీరప్రతాప్ నీలవేణిని వదిలేస్తాడు. దీన్ని మొత్తం రామ్ అక్కడున్న ఖైదీలకు చెప్తాడు. అలాగే ప్రేమించిన అమ్మాయిని చంపిన ఆ యువకుడిని చూసి, ప్రేమించడం అంటే ప్రేమించిన వారిని చంపడం కాదు, వారి కోసం మనం చావడానికైనా సరే సిద్ధంగా ఉండడం. అలా ప్రేమించాలంటే చాలా కష్టం, కానీ అలాంటి ప్రేమ చివరి దాకా గుర్తుండిపోతుంది. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటేనే ప్రేమలో గెలిచినట్టు కాదు. ఆ ప్రేమని, దాని తాలూకు తీపి జ్ఞాపకాలను చచ్చేంత వరకు గుండెల్లో దాచుకున్న ప్రేమలో గెలిచినట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్. రామ్ మాటలకి ఆ యువకుడు ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకొని గుండె పగిలేలా ఏడుస్తాడు. జనవరి 26వ తారీఖు రానే వచ్చింది. రామ్ని సత్ప్రవర్తనతో రిలీజ్ చేస్తారు. జైలు నుండి బయటకు వచ్చిన రామ్ తన కోసం సీతామహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాడు. కానీ జైలు ముందు రామ్ తల్లిదండ్రులు ఉంటారు. సీతామహాలక్ష్మి గురించి అడిగితే వారు ఏమీ చెప్పరు. రామ్కి భయం మొదలవుతుంది. కారులో సీతారామపురం వెళ్తారు. అక్కడ సీతామహాలక్ష్మి ఇంటి ముందు కారు ఆపుతారు. అక్కడ చాలా జనం ఉంటారు. సీతామహాలక్ష్మికి ఏమైంది అని అడుగుతాడు రామ్. కానీ వారు, లోపలికి పద, నీకే తెలుస్తుంది అంటారు. రామ్ ఒక్కో అడుగు ఆ జనాన్ని దాటుకొని వెళ్తుంటాడు. రామ్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అందరినీ దాటి అక్కడ ఊహించని సన్నివేశం చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. సీతామహాలక్ష్మి పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది. అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతారు. రామ్ని చూసిన సీత పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుంటుంది. ముహూర్తం దాటిపోతుందని వెంటనే తాళి కట్టమంటారు. సీత, రామ్ 2 హృదయాలు ఒకే శ్వాసలా కలిసిపోతారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.